హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేస్తామండి. శనగపప్పుని కొంచెం ఉడికిద్దాం. కడాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై చేద్దామండి. ఆనియన్స్ ఉడికేటప్పుడే కొద్దిగా పసుపు అయితే వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా శనగపప్పు, శనగపప్పు అట్లాంటి పప్పులు అయితే వండుకుంటాము. అప్పుడప్పుడు పప్పులలో ప్రోటీన్స్ ఉంటాయండి. పిల్లలైనా ఎవరైనా తినచ్చు. కొంచెం ఫ్రై అయినప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని ఆనియన్స్ని అయితే ఉడికిద్దామండి ఆయిల్లో. చిన్నప్పుడు మా మమ్మీ వండేదండి. కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాం. ఉడికించిన శనగపప్పును అయితే వేసుకుందాం. కొంచెం ఉడికాక కారం వేసుకొని చివరగా టమాటా వేసుకుందాం. ఫైవ్ టు 10 మినిట్స్ అయితే ఉడికిద్దామండి. ఆనియన్స్తోని కొద్దిగా ఆల్రెడీ ఉడికింది శనగపప్పు. ఇంకొంచెం ఉడికిచ్చేసి కారం, టమాటా వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకున్నామండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. ఒకసారి కలిపి ఉడికిద్దాము. శనగపప్పు ఉడికించిన వాటర్ వేసుకుంటున్నామండి. నెక్స్ట్ టమాటా వేసుకొని ఉడికిద్దాం. శనగపప్పు అయితే ఉడుకుతుందండి. ఇప్పుడు బిగ్ సైజ్ 3 టమాటాస్ వేసుకొని మూత పెట్టి ఉడికిద్దామండి. కర్రీ అయితే బాయిల్ అవుతుందండి. 5 to 10 మినిట్స్లో కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. లాస్ట్కి గరం మసాలా వేసి స్టవ్ ఆఫ్ చేసామండి. కొద్దిగా ధనియాలు, గరం మసాలా వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నామండి. ఎంతో టేస్టీ శనగపప్పు కర్రీ అయితే ప్రిపేర్ అయిందండి. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.